హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్నైనా ఆపవచ్చునేమో కానీ వెనక్కు తీసుకురావచ్చునేమో కానీ నీ పెదవి దాటిన మాటని నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మ దేవుడు కూడా వెనక్కి తీసుకురాలేడు. కాబట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకసారి కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లైనా సరే ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయి మిత్రమా. నీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఒక వ్యక్తి యొక్క మాటలు కంట్రోల్లో లేవు అనంటే ఆ వ్యక్తి శారీరకంగా దృఢంగా లేడు అని అర్థం. ఒక ఇంజన్ చెడిపోవడం ప్రారంభించింది అనంటే దానిలో నుంచి వివిధ రకాల శబ్దాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఒక మనిషి చెడిపోవడం ప్రారంభించబడింది అనే విషయం తన యొక్క మాటల ద్వారా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మాటలు, నీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి అనంటే నువ్వు శారీరకంగా దృఢంగా, మానసికంగా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయాలి. ఆలోచించు మిత్రమా ఒక్కసారి.